ఈరోజు నేను అత్త కోడల గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ ఫ్యాన్ చూపిస్తారు కదా, ఇలాగే మన ఫ్యామిలీ కూడా ఎప్పుడు ఇలా తిరుగుతూనే ఉంటుంది. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా అలా తిరుగుతూనే ఉంటుంది, ఎక్కడ ఆగదు. పెళ్ళైన వెంటనే వచ్చి కోడలు కాపురం పెట్టాలనుకుంటుంది. ఇప్పుడు కూడా అది సరైన పద్ధతి కాదు. కొంతకాలం వెయిట్ చేయాలి, కుటుంబ వ్యవస్థని చూసుకోవాలి. వాళ్ళు ఇల్లు పిల్లలు నా తల్లి పెంచిందంటే పిల్లలకి కొన్నాళ్ళని కలిసి ఉండాలని కోరుకుంటుంది. ఆ మాత్రం ఆ కోడలు గౌరవించాలి. సేమ్ టైం అత్తమామలు కూడా ఏ ఆస్తి ఇవ్వకూడదు, హక్కు ఇవ్వకూడదు, అధికారం ఇవ్వకూడదు, నా కింద కోడలకు పందానిలా ఉండాలని అనుకోకూడదు. కొంతకాలం మీతో వెచ్చించింది ఒక టైము, దానికి రెస్పెక్ట్ ఇవ్వండి. కొంత టైం ఎంత తమ్మ అందా, నువ్వు నీ పిల్లలు నీ బతుకు, మేము బతుకుతాం, మేము మీ దగ్గరికి వస్తాం, మీరు మా దగ్గరికి వస్తున్నాను అనేసి రిలేషన్ బాగా పెట్టుకుంటే బాగుంటుంది. పెళ్ళైన తెల్లారా కోడలకు అన్ని అధికారాలు వచ్చేయాలి. అత్తేమో అన్నీ తొక్కేయాలనుకుంటారు. రెండు కరెక్ట్ కాదు. కోడలకు అత్త గౌరవించాలి, అత్త కోడలకు గౌరవించాలి. చిన్నదై చెప్పింది కదా, దాని మాట పక్కన పెట్టిన అవసరం లేదు. పెద్దది చెప్పింది కదా, ఇది ఎందుకు ఇది చెప్తే నేను ఎందుకు వినాలని అనుకోకూడదు. కొంచెం దాన్ని అంటారు చిన్న చిన్న కామన్ సెన్స్లని. మనకంటే చదువుకున్న వాళ్ళకంటే కూడా చదువు తక్కువ వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. పల్లెటూరులో మీరు ఎప్పుడు చూసుంటారు. అత్త కోడలు అంత అన్నీ అనుకుంటుంటారంటే వాళ్ళు అర్థం చేసుకుంటుంటారు. కోడలు పనిచేస్తుంది, అత్త పనిచేస్తుంది అక్కడ. అందుకే వాళ్ళు కొట్టుకున్న తిట్టుకుని మళ్ళీ మళ్ళీ అక్కడే ఉంటారు అన్నమాట. సర్దుకుపోతే కుటుంబాలు బాగుంటాయి.